ఈ సినిమా రామ్ గోపాలం గారి కెరీర్లోనే ఒక బెస్ట్ ఫిల్మ్ అవుతుంది. రామ్ గోపాలం గారితో పనిచేస్తున్నప్పుడు అప్డేషన్స్ చాలా ఎక్కువగా చేయాలండి. ఎందుకంటే రామ్ గోపాలం గారితో పనిచేస్తే ఒక యూనివర్సిటీకి వెళ్ళినట్టే అండి. ఒక రష్యన్ క్లయింట్స్కి ఉయ్యబాన్ అని చెప్పి చేసినప్పుడు దాని క్వాలిటీ విష్ణుబాబు బాగా నచ్చి అప్పుడు నాకు రాము గారిని తీసుకెళ్ళి పరిచయం చేశారండి. అందరికీ నమస్కారం అండి. ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. నేను అటాక్ సినిమాటోగ్రాఫర్ అంజి మాట్లాడుతున్నాను. అటాక్ ఒక స్పెషల్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. మెయిన్ స్పెషల్ ఏంటంటే ఇది రామ్ గోపాలం గారి చిత్రం. దాంతోపాటు చాలా పెద్ద హ్యూజ్ కాస్టింగ్ ఉంది సినిమాలో. మీ అభిమానులు తారగణం అంతా దీంట్లో యాక్ట్ చేస్తున్నారు. మంచు మనోజ్ బాబు మెయిన్ యాక్టర్ అండ్ ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, జగపత్ బాబు గారు ఉన్నారు, వడ్డే నవీన్ గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ ముందుకు వచ్చారు. అలాగే సురభి గారు ఉన్నారు, పూనం కౌర్ ఉన్నారు, చలపతిరావు గారు కానివ్వండి, అలాగే మంజు భార్గవ్ గారు కానివ్వండి. అలాగా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద హ్యూజ్ కాస్టింగ్ ఉంది సినిమాలో. సో మీరందరూ April 1 సినిమా రిలీజ్ అవుతూ ఉంది. ఈ సినిమా గురించి డీటెయిల్స్ అండ్ కొన్ని విషయాలు మీకు చెప్దామని చెప్పేసి మేము ముందుకు వచ్చాను. సో మీతో నేను షేర్ చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉందండి. అదే మీరు అన్నట్టు అటాక్ ట్రైలర్ చూసిన తర్వాత చాలా ఏమంటారు ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయండి. ఎందుకంటే రామ్ గోపాలం గారు గత చిత్రాలు ఒక సర్కార్ కానివ్వండి, రక్త చరిత్ర కానివ్వండి, సత్య కానివ్వండి, కంపెనీ కానివ్వండి, అలాగా బోల్డ్ సినిమాలు ఆయన లిస్ట్లో లెజెండరీ ఫిల్మ్స్ ఉన్నాయండి. సో అలాగే ఈ సినిమా రామ్ గోపాలం గారి కెరీర్లోనే ఒక బెస్ట్ ఫిల్మ్ అవుతుంది. అండ్ ఇది ఒక రివెంజ్ ఫిల్మ్ అండి. రివెంజ్ అంటే ఇలా ఉంటుందా అనేది ఒక కోణంలో కొత్తగా చూపించాం. అండ్ ఈ సినిమా స్టార్ట్ టు ఎండ్ వరకు అండి, సీన్ నెంబర్ 1 నుంచి సీన్ నెంబర్ 68-70 వరకు అన్ని సీన్స్ కూడా, అన్ని షార్ట్స్ కూడా మేము కంటెంట్ అంతా కొత్తగా ఉండాలని చెప్పేసి మూసీ నది బ్యాక్డ్రాప్లో తీయడం జరిగిందండి. సో చాలా ఫ్రెష్ లొకేషన్స్ మీరు చూడగలుగుతారు ఈ సినిమాలో. ఎందుకంటే జనరల్గా మిగతా సినిమాలలాగా స్టూడియోస్లో కానివ్వండి, ఫ్లోర్లో కానివ్వండి, లేదా పార్కుల్లో, రోడ్స్ పైన అలా కాకుండా ఇది చాలా రగ్గడ్గా ఉంటుంది. ఎందుకంటే మూసీ నది బ్యాక్డ్రాప్ అంటే ఊరికి విన్నాను తప్పితే ఎవరు ఇంతవరకు షూట్ చేసింది లేదండి. సో ఇది మా హైకోర్టు ఫ్రంట్లో ఉన్న మూసీ నది, ఆ మూసీ నది ఒడ్లే ఉంటున్న ఒక ప్రకాష్ రాజ్ గారి హౌస్, అలాగా డిఫరెంట్గా ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఈ సినిమాలో. స్టార్ట్ టు ఎండ్ వరకు చాలా కొత్తగా ఉంటాయి లొకేషన్స్ అన్నీ. అండ్ విజువల్స్ అన్నీ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అండ్ రాము గారి టేకింగ్ ఎలా ఉంటుందో, రాము గారి సౌండింగ్ ఎలా ఉంటుందో మీరు ఆల్రెడీ చూస్తున్నారు. ఈ సినిమా ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుందండి ఈ సినిమాకి. అదే లేదండి. యాక్చువల్గా రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలు అంటేనే రియలిస్టిక్గా ఉంటాయండి. అంటే ఏమంటారు రియల్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ బేస్ చేసుకొని చేస్తారండి ఆయన సినిమాలు. మాఫియా బ్యాక్డ్రాప్ సినిమాలు కానివ్వండి, ఇప్పుడు రీసెంట్గా వచ్చిన రక్త చరిత్ర కానివ్వండి, ఆయన నెక్స్ట్ వంగవీటి కానివ్వండి, ఇవన్నీ కూడా చూస్తే మొన్న తీసిన కిల్లింగ్ వీరప్పని ఇవన్నీ కూడా సో ఒక యథార్థ కాదండి, రియల్గా జరిగింది. సో ఈ ఇన్సిడెంట్ కూడా రియల్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ బేస్ చేసుకొని చేసింది కాదండి ఇది. సో అదే అది ఇంకా ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు సర్కార్ సినిమా ఉందండి. సర్కార్ సినిమాలో అమితాబ్ బచ్చన్ గారిని ఏమంటారు ఆయన పైన అటాక్ చేసిన తర్వాత అభిషేక్ బచ్చన్ దాన్ని ఎలాగా రివెంజ్ తీర్చుకున్నాడు అనేది ఒక మెయిన్గా ఉంటుంది. సర్కార్ 1 కానివ్వండి, 2 కానివ్వండి. అలాగే ఈ సినిమా కూడా అండి కంప్లీట్ చాలా కొత్త కోణంలో ఉంటుందండి. సో అందుకని రివెంజ్ సినిమాలు చాలా రేర్గా వస్తూ ఉంటాయండి సినిమాల్లో ఇక్కడ. ఎందుకంటే ఎవరు వాళ్ళు ఇక్కడ ఫ్యామిలీ డ్రామాస్తో కొంతమంది చేస్తూ ఉంటారు. సో రామ్ గోపాల్ గారి స్టైల్ ఏదండి. సో ఒక రియల్ ఇన్సిడెంట్ తీసుకొని సో దాన్ని ఎంత రియలిస్టిక్గా చూపించగలుగుతాం అన్న దాంట్లో ఉంటుంది. సో ఇది కంప్లీట్గా ఒక కొత్త కాన్సెప్ట్ అని చెప్పేసి మేము ఫీల్ అవుతూ ఉన్నాం. అప్రోచ్ ఏంటంటే ఐస్ క్రీమ్ అనే సినిమా అండి, అది మేము ఫస్ట్ అనుకున్నప్పుడే ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీగా ఫీల్ అయ్యామండి. ఎందుకంటే ఇద్దరు ఆర్టిస్టులు, ఇద్దరే క్యారెక్టర్స్తో మనం సినిమా చేయాలి అండ్ చాలా లో బడ్జెట్లో సినిమా ఫినిష్ చేయాలి అండ్ నెంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ ఉండకూడదు. సో బడ్జెట్ని తగ్గించాలన్న కోణంలో చేసిన సినిమా ఐస్ క్రీమ్ అండి. దాంట్లో ఫ్లో క్యామ్ టెక్నాలజీ అని చెప్పేసి కొత్తగా ఒక ఎక్విప్మెంట్ వాడడం జరిగింది. సో ఆ సినిమా తర్వాత చాలామంది దాన్ని యూటిలైజ్ చేసుకుంటూ ఉన్నారు. దాన్ని చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉన్నాను నేను. ఎందుకంటే నా సినిమాలో దట్టు రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలు నేను అలాంటి టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయడం చాలా ఆనందంగా ఉంది. బట్ ఈ సినిమాలో అలాంటి ఎక్స్పెరిమెంట్లు ఏం చేయలేదు. ఎందుకంటే ఇది కంప్లీట్లీ ఒక కమర్షియల్ సినిమా అండి, కమర్షియల్ మాస్ మసాలా అండి.
సో దీంట్లో ఎక్స్పెరిమెంటల్ జోలికి వెళ్ళకుండా రెగ్యులర్గా ఉండే టేకింగ్ అండి. అది రామ్ గోపాల్ వర్మ గారు రెగ్యులర్ టేకింగ్ ఎలా ఉంటుంది, ఆ క్లోజప్స్, ఆ కళల్లోనే ఆ పెర్ఫార్మెన్స్ చూపించేస్తూ ఉంటారు. సో అలాగా దీంట్లో ఎక్స్పెరిమెంటల్ అలాంటిది ఏం లేదండి. బట్ ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ కానీ చాలా ఇది హై ఇంటెన్స్ డ్రామా అండి ఇది. సో దానివల్ల మేము ఫోటోగ్రఫీ సైడ్ నుంచి ఎటువంటి ఎక్స్పెరిమెంటల్ లాగా ఏం చేయలేదండి. రెగ్యులర్ కంపోజిషన్స్, రెగ్యులర్గా రామ్ గోపాల్ వర్మ గారు ఉండే కంపోజిషన్స్ ఉంటాయి. బట్ లైటింగ్ ప్యాటర్న్ కొత్తగా ఉంటుంది. ఎందుకంటే రాము గారితో సినిమా చేయడం అంటే చాలా ఛాలెంజింగ్ వర్క్ అండి. ఎందుకంటే మిగతా డైరెక్టర్స్లా కాకుండా ఆయన చాలా మల్టిపుల్ కెమెరాస్ వాడతారండి. సో ఒక్కొక్క సీక్వెన్స్కి 5 కెమెరాస్ 6 కెమెరాస్ వాడతారు. సో 5 కెమెరాస్ 6 కెమెరాస్ ప్లేస్మెంట్ చేసి లైటప్ చేయాలంటే చాలా కష్టం ఇదండి. సో నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, నేను సినిమాలు చేస్తున్నాను కాబట్టి నాకు చాలా ఈజీ అనిపించింది. అండ్ దట్టు ఒక సినిమా ఆల్రెడీ నేను రాము గారితో వర్క్ చేస్తున్నాను, ఐస్ క్రీమ్ లాంటి సినిమా చేస్తున్నాను కాబట్టి ఇంకా ఈజీగా నేను అటాక్ అనే సినిమాకి నేను ఆయనతో వర్క్ చేయగలిగాను. అలాగా ఎందుకు ఆయన ప్రిఫర్ చేస్తాను కానీ రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలు మాత్రం చేయట్లేదండి నేను. ఐస్ క్రీమ్ సినిమా చేసిన తర్వాత నేను దాసనారాయణ గారి ఎర్రబస్ చేశాను. దాని తర్వాత నేను వరుసగా తమిళ్ కానివ్వండి, కన్నడ, మలయాళం అన్ని సౌత్ లాంగ్వేజ్ల సినిమాలను చేస్తూ ఉన్నాను. రాము గారికి నాకు అండర్స్టాండింగ్ బాగా నచ్చిందండి. అండ్ రామ్ గోపాల్ వర్మ గారు అంటేనే ఒక స్పీడ్ అండి. నేను పనిచేసిన డైరెక్టర్స్లో స్పీడెస్ట్ డైరెక్టర్ అంటే కనుక రామ్ గోపాల్ వర్మ గారు. సో ఆయన స్పీడ్కి తట్టుకోవాలంటే కనుక నాలాంటి ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉండాలని చెప్పేసి మేబీ ఆయన ఫీల్ అయ్యి ఉండొచ్చు. అండ్ నాకు ఆయనకి మధ్య కనెక్టివిటీ బాగుందండి. ఐస్ క్రీమ్ అనే సినిమా మేము చాలా షార్ట్ టైంలో ఫినిష్ చేసాం అండ్ చాలా మంచి అప్లాస్ వచ్చిందండి. అండ్ చాలామంది ఆ షార్ట్స్ చూసి ఎలా తీశారని అడిగారు. ఒక్కొక్క షార్ట్ మీరు అంతా ప్రెస్కి వచ్చినట్టున్నారు లాస్ట్ టైం. ఒక్కొక్క షార్ట్ 4 minutes, 3 minutes, 5 minutes సింగిల్ షార్ట్స్ ఉంటాయండి అన్నీ కూడా. సో అవి ఊరికే సింపుల్గా అలాగ వెళ్ళడం కాకుండా అండి, జస్ట్ ఆ రూమ్లోంచి బయటికి రావడం, బాల్కనీ నుంచి కిందకి దిగడం, అక్కడి నుంచి డోర్ దగ్గరికి వెళ్ళడం అనేది చాలా రిస్కీ అయిన షార్ట్స్. అండ్ దట్టు ఆ ఎపిసోడ్స్ అన్నీ కూడా మేము వితౌట్ లైట్స్ అండి, ఇంటీరియర్లో లైట్లు లేకుండా చేయడం, అండ్ దట్టు అంత పెద్ద పెద్ద ఎక్స్పెరిమెంటల్ షార్ట్స్ తీయడం అనేది చాలా గ్రేట్ అచీవ్మెంట్ అండి. సో అప్పటి నుంచి నాకు ఒక అసోసియేషన్ ఉంది రాము గారితో కాబట్టి నేను కూడా ఈ సినిమా కూడా నన్ను ఆయన పిలవడం జరిగింది. అడాప్ట్ అంటే నా ప్రొఫెషనే సినిమాటోగ్రఫీ కాబట్టి అండి. సో ఎవ్రీడే ఐ యూస్ టు నో, నేను ప్రతిరోజు అప్డేట్ అవుతూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా చాలా కెమెరాస్ వస్తూ ఉన్నాయి, చాలా లెన్స్లు వస్తూ ఉన్నాయి, చాలా లైట్స్ వస్తూ ఉన్నాయి. అండ్ కాంపిటీషన్ పెరిగిపోయింది. సో దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ కెమెరామెన్స్ పెరిగిపోయారు, నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ కూడా పెరిగినాయి. ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా మంచి ఇదేనండి. ఎందుకంటే కొత్త కొత్త వాళ్ళకి అవకాశం రావడానికి డిజిటల్ టెక్నాలజీ ఇప్పుడు వచ్చిన కొత్త కెమెరాస్ కానీ అన్నీ కూడా చాలా ప్లస్ అయినాయండి. ఎందుకంటే ఇంతకుముందు నెగిటివ్లో చేస్తున్నప్పుడు అంతా కూడా ఏం తీస్తున్నాం అనేది ఆ జడ్జ్మెంట్తో చేసేవాళ్ళం తప్పితే ల్యాబ్కి వచ్చి చూసేంతవరకు మాకు కన్ఫర్మేషన్ ఉండేది కాదు. సో ఇప్పుడు అలా కాదండి. సో మేము ఆన్ స్పాట్లో ఇప్పుడు మనం ఏమి లైటప్ చేస్తున్నాం, ఏంటి ఎలా రాబోతుంది అనేది వెంటనే ఈ వితిన్ సెకండ్స్లో మనం చూసేసుకోవచ్చు. సో డిజిటల్ టెక్నాలజీ రావడం వల్ల చాలా ఆనందంగా ఉంది. నేను అప్డేట్ అవుతూ ఉంటానండి రెగ్యులర్గా. ఎందుకంటే నాకు నా ప్రొఫెషన్ అది కాబట్టి రెగ్యులర్గా ఏ కెమెరాస్ వస్తూ ఉన్నాయి నేను ప్రతిదీ అప్డేట్ అవుతూ ఉంటాను. ప్లస్ రామ్ గోపాల్ వర్మ గారితో పనిచేస్తున్నప్పుడు అప్డేషన్స్ చాలా ఎక్కువగా చేయాలండి. ఎందుకంటే ఆయన చాలా క్లియర్గా, చాలా క్లారిటీగా ఉంటారు. కొత్తగా ఏ మార్కెట్లో ఏ కెమెరా వస్తూ ఉంది, ఎలా చేస్తున్నారు, ఎటువంటి ఎక్విప్మెంట్ వస్తుంది అనేది మాకంటే స్పీడ్గా ఆయన మాకు పంపిస్తూ ఉంటారు. పలానా ఎక్విప్మెంట్ వచ్చింది, నువ్వు చెక్ చేసావా, చూసావా, ఒకసారి చూడని చెప్పేసి మాకు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఎందుకంటే లాస్ట్ టైం మనోజ్ బాబు చెప్పినట్టండి, రామ్ గోపాల్ వర్మ గారితో పనిచేస్తే ఒక యూనివర్సిటీకి వెళ్ళినట్టే అండి. ఎందుకంటే ఆయన దగ్గర అన్నీ నేర్చుకోవచ్చు. యాక్టింగ్ నేర్చుకోవచ్చు. కెమెరామెన్ నేను సినిమాటోగ్రఫర్గా నేను సినిమాలు చేసినా కూడా అండి, రాము గారి దగ్గరకు వచ్చినప్పుడు నేను చాలా ఫ్రెషర్గానే వస్తాను. చాలా ఫ్రెషర్గా వచ్చి ఫస్ట్ టైం సినిమాకి నేను ఎలా పనిచేస్తాను, ఆయన ఏం చెప్తే అది నేను చేస్తాను. ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకుంటాను. సో ఆయన దగ్గర పనిచేస్తే అండి నాలెడ్జ్ అనేది 100% పెరుగుద్దని చెప్పేసి నా చాలా స్ట్రాంగ్ కాన్ఫిడెంట్ అండి. అందుకంటే నేను ఫస్ట్ నుంచి అండి రామ్ గోపాల్ గారి కాంపౌండ్లో నేను 94 నుంచి నేను ఆయన కంపెనీలో అసిస్టెంట్ కెమెరా వర్క్ చేస్తూ ఉన్నానండి. కృష్ణవంశీ గారి సినిమాలన్నిటికీ నేను నినేపులాడతా, సింధూరం, అంతఃపురం తమిళ్ కానివ్వండి, హిందీ కానివ్వండి, సముద్రం కానివ్వండి, ఖడ్గం కానివ్వండి, ఇవన్నిటికీ నేను కృష్ణవంశీ గారి దగ్గర వర్క్ చేశానంటే అది రామ్ గోపాల్ గారి కంపెనీలో కొన్ని సినిమాలు పనిచేశాను. అండ్ అసిస్టెంట్గా ఉన్నప్పుడు తమిళ్ ఫిల్మ్స్ కానివ్వండి, మలయాళం ఫిల్మ్స్ కానివ్వండి, అలా కన్నడ ఫిల్మ్స్ కానివ్వండి, హిందీ కానివ్వండి, నేను ఆల్మోస్ట్ ఒక 8 మంది కెమెరామెన్స్ దగ్గర నేను 90 సినిమాలు పనిచేశానండి. సో 94 నుంచి 2004 వరకు నేను పనిచేశాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టేనండి, నాకు ఆ సర్కిల్ ఉంది కాబట్టి అన్ని సినిమాలు చేయగలుగుతున్నాను. సో తెలుగులో కూడా చూస్తేనే నా ఫస్ట్ సినిమా ద అంగ్రేజ్ అని చెప్పేసి ఒక ట్రెండ్ సెట్టర్ మూవీ అండి. అది చాలా మంచి పేరు వచ్చింది నాకు. దాని తర్వాత నాన్ స్టాప్గా సినిమాలు అండి, ఇప్పటి వరకు గ్యాప్ ఉందే లేదు. కంటిన్యూస్గా సీతారాముడు చేశాను, టాటా బిర్లా, మధ్యలో ఇలా,
పెళ్లిగాని ప్రసాద్ కానివ్వండి, సత్యభామ కానివ్వండి, అలా కాల్ సెంటర్ కానివ్వండి, అలాగా మొన్న వచ్చిన ఐస్ క్రీమ్ కానివ్వండి, దాసనారాయణ గారి ఎర్ర బస్ కానివ్వండి, ఇప్పుడు అటాక్, అలాగే నేను తమిళ్లో తీసుకుంటే ఓడి పోలమ్మ, తంబి వెట్టొద్దు సుందరం, వల్లకోటై, సట్టబడి కుట్రం, అలాగా లిస్ట్లో చెప్తా ఉంటే వరుసగా ఇప్పుడు రీసెంట్గా చేసిన సినిమా పోకిరి రాజా అండి. జీవా అండ్ హన్సిక శిబిరాజ్తో చేసాం. అది ఒక ఇండియాస్ ఫస్ట్ ఫన్ ఫ్యాంటసీ ఫిల్మ్ అని చెప్పాలండి. సో చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆ సినిమా. ఫుల్ కలర్ఫుల్గా చేశాను ఆ సినిమా నేను. సో ఇన్ని లాంగ్వేజెస్లో చేయడానికి రీజన్ ఏంటంటే నాకు ఆ సర్కిల్ ఉంది అండ్ చాలా స్పీడ్గా వర్క్ చేస్తాను అనే ఒక నేమ్ నాకు వచ్చింది కాబట్టి చాలామంది డైరెక్టర్స్ నన్ను చూస్ చేసుకుంటున్నారు. సో రాము గారితో పనిచేయడానికి కూడా కారణం అదేనండి. ఎందుకంటే రాము గారు నాకు ఇంట్రొడ్యూస్ చేసింది విష్ణుబాబు అండి. విష్ణుబాబుతో నేను ఒక రష్యన్ ప్రాజెక్ట్ విష్ణు గారి కాంపౌండ్లో ఒక రష్యన్ క్లయింట్స్కి ఉయ్యబాన్ అని చెప్పి ఒకటి చేసినప్పుడు దాని క్వాలిటీ విష్ణుబాబు బాగా నచ్చి అప్పుడు నాకు రాము గారిని తీసుకెళ్ళి పరిచయం చేశారండి. సో రాము గారి పరిచయం అలాగైంది. అండ్ రామ్ సత్యనారాయణ గారు నాకు ఎప్పటి నుంచో తెలియడం వల్ల ఐస్ క్రీమ్ అనే సినిమాకి నాకు ఆఫర్ వచ్చిందండి. సో దాని తర్వాత మళ్ళీ విష్ణుబాబు గారు దాసనారాయణ గారి దగ్గర తీసుకెళ్ళేసి ఇలాగ అంజీ చాలా స్పీడ్గా చేస్తారండి అని చెప్పి చెప్పడంతో మన దాసనారాయణ గారి సినిమా చేశాను. అలా దాని కంటిన్యూషన్ వరుసగా ఇప్పుడు అటాక్ చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ 2-3 కమిట్మెంట్స్ ఉన్నాయి. సో అంతా బిజీగా ఉన్నాం. ఇప్పుడు అన్నీ ఆల్మోస్ట్ నేను ఆవిష్కరించేలాగా ఏం లేదండి. ఎందుకంటే డిజిటల్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎవ్రీ 10 డేస్కి ఒకసారి కొత్తగా మార్కెట్లో కార్లు ఎలా వస్తూ ఉన్నాయో మార్కెట్లోకి డిఫరెంట్ కెమెరాస్, డిఫరెంట్ లెన్సెస్, డిఫరెంట్ లైట్స్ అన్నీ వస్తూ ఉన్నాయండి. సో ఇవన్నీ ఇన్ని డిఫరెంట్గా వస్తూ ఉన్నప్పుడు దాన్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, దాన్ని ఎలా మనం పోర్ట్రేట్ చేయాలి అండ్ బడ్జెట్లో ఎలా సినిమాలు తీయాలి అండ్ నేను అన్నీ చేయగలుగుతారండి. మనం హై బడ్జెట్ ఫిల్మ్స్ చేస్తున్నాం, లో బడ్జెట్ ఫిల్మ్స్ చేస్తున్నాం, నెంబర్ ఆఫ్ డేస్ తక్కువ ఇచ్చినా కూడా చేయగలుగుతాం. బట్ క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే చాలా స్పీడ్గా ఉండాలి అండ్ టెక్నాలజీని ఎక్కువగా వాడుకోవాలండి. సో మనం కొత్తగా చేసేది కాకుండా ఉన్న టెక్నాలజీని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలనేది కరెక్ట్గా చేస్తే సరిపోతుందని నా ఫీలింగ్. అంటే స్టార్ హీరోస్ సినిమాలు రాలేదండి. ఎందుకంటే నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. స్టార్ హీరోల సినిమాలు చేయలేదని చెప్పేసి నేనేం ఫీల్ అవ్వట్లేదు. బికాస్ రామ్ గోపాల్ వర్మ గారు అంటేనే ఒక పెద్ద స్టార్. అలాంటి గొప్ప డైరెక్టర్తో పనిచేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే దాసనారాయణ గారు అంటే ఆయన 151 సినిమాకి నేను పనిచేయడం చాలా ఆనందంగా అనిపించింది. అలాగే నేను తమిళ్లో తీసుకుంటే ఎస్ఏ చంద్రశేఖర్ గారు చాలా పెద్ద డైరెక్టర్, ఆయనతో వర్క్ చేసి ఉన్నాను. అలాగే మలయాళంలో జయరాజ్ గారితో వర్క్ చేసి ఉన్నాము అండ్ హిందీలో చేయబోతున్నాను. సో నాకు ఉన్న డైరెక్టర్స్తో సినిమాలు చేయడం చాలా ఆనందంగానే ఉంది. ఎనీ టైం స్టార్ హీరో సినిమా రావచ్చు. అది వచ్చినప్పుడు 100% చేస్తాను. అదే అండి. ఈ సినిమాకి రామ్ గోపాల్ వర్మ గారు ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ గురించి చాలా కేర్ తీసుకున్నారండి. ఎందుకంటే ఈ సినిమా ఆయన గత సినిమాలు ఇప్పుడు రీసెంట్గా ఇంతకుముందు చేసిన సినిమాలు 4-5 సినిమాల్లో చాలా చిన్న కెమెరాస్తో తక్కువలో చేసామండి. మేము ఐస్ క్రీమే చెప్తా ఉన్నాం. ఐస్ క్రీమే ఈవెన్ చిన్న కెమెరాస్తో చేస్తున్నా కూడా ఐస్ క్రీమ్ బెస్ట్ క్వాలిటీ నేను ఇచ్చున్నానండి. సో ఈ సినిమాకి ఉన్న ఎక్విప్మెంట్ అండి, ఇప్పుడు మార్కెట్లో ఉన్న ఎక్విప్మెంట్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మల్టిపుల్ కెమెరాస్, 5 కెమెరాస్ 6 కెమెరాస్ వాడాము. అండ్ సినిమాలో చాలా పోర్షన్ జిమ్మిజిప్ వాడాము, స్టడీ క్యామ్ వాడాము, హెలిక్యామ్ వాడాము. అండ్ ఈ సినిమాలో వాడని ఎక్విప్మెంట్ లేదండి. ఈ సినిమాకి ఫ్యాంటమ్ కెమెరా వాడాము, వైస్ క్యామ్ వాడాము. సో ఎక్విప్మెంట్ పరంగా ఈ సినిమాని చాలా హై దీంట్లో తీసుకొచ్చామండి. సినిమాటోగ్రఫీకి చాలా ఎక్కువ స్కోప్ ఇచ్చున్నారు అండ్ నాకు ఎక్కువ టైం ఇచ్చున్నారండి దీన్ని లైటప్ చేయడానికి. ఇది చాలా ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ అండి ఈ సినిమా. ఎందుకంటే మిగతా సినిమాలాగా సింగిల్ కెమెరాస్తో చేస్తే అది వేరండి. ఇది ఒక మల్టిపుల్ కెమెరాస్తో 5 కెమెరాస్ 6 కెమెరాస్ ఎట్ ఏ టైం షూట్ చేయాలంటే కనుక దట్టు ఇంటీరియర్ షూటింగ్ అండి అది. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ సినిమా. మీరందరూ కంపల్సరీగా ఈ సినిమా చూడాలి. అది అలాగా మనం ఎందుకు అందంగా చూపిస్తారనే దానికి నాకు తెలిసి దానికి సమాధానం లేదనుకుంటున్నాను. ఎందుకంటే అండి మా సినిమాలో ఎస్పెషల్లీ అటాక్ సినిమాలో చూస్తే చాలా బెస్ట్ యాక్టర్స్తో నేను పనిచేసాను చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే మనోజ్ బాబు హీస్ వెరీ హ్యాండ్సమ్ పర్సన్. అలాగే మా హీరోయిన్స్ సురభి గారు కానివ్వండి, పూనం గారు కానివ్వండి, అందరూ చాలా అందంగా ఉంటారు. అండ్ ప్రకాష్ రాజ్ గారు ఆబ్వియస్లీ చెప్పాల్సిన అవసరం లేదు, వెరీ మ్యాన్లీ పర్సన్. అండ్ జగబాబు గారు, వడ్డే నవీన్ గారు అందరూ చాలా హ్యాండ్సమ్ పర్సన్స్ కాబట్టి అండి నా ఫోటోగ్రఫీ ఇంకా కొంచెం వాళ్ళ బ్యూటీ వల్ల ఇంకొంచెం ఎలివేట్ అయిందని నా ఫీలింగ్. సో నా సినిమాలో అయితే అందరూ ఆర్టిస్టులు చాలా అందంగా కనిపిస్తారు. అండ్ నా అటాక్ కానివ్వండి, ఇప్పుడు లాస్ట్ టైం చేసిన పోకిరి రాజా కానివ్వండి, పోకిరి రాజాలో అయితే అండి జీవా, హన్సిక, శిబిరాజ్తో పనిచేస్తే ఆ సినిమా సంబంధించిన రివ్యూస్ అంతా మీరు చూస్తే
చాలా గ్లామర్గా చూపించారు, చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు జీవా, చాలా బ్యూటిఫుల్గా ఉంది హన్సిక అని చెప్పేసి అన్ని రివ్యూస్లో రాసి ఉన్నారు. అటాక్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే అండి, అదొక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే ఫస్ట్ మాకు జనరల్గా రామ్ గోపాల్ గారితో పనిచేస్తూ ఉంటే బయట అందరూ అనుకుంటారంటే చాలా టఫ్గా ఉంటుందని చెప్పేసి, చాలా ఈజీగా ఉంటుంది రామ్ గోపాల్ గారితో పనిచేయాలంటే. ఎందుకంటే మిగతా వాళ్ళకి కాకుండా అండి ఆయన స్క్రిప్ట్ డిస్కషన్ దగ్గర నుంచి అండి ప్రతిదీ కూడా ఎనీ అప్డేషన్ ఏది ఉన్నా కూడా మాకు ఆయన మెయిల్ పంపిస్తూ ఉంటారు. సో వెర్షన్ 1 నుంచి 10 వరకు అండి, ఏది క్యారెక్టర్ నేమ్ మారినా, క్యారెక్టర్ కొంచెం అతని డీటెయిల్స్ ఏం మారినా కూడా, సీన్లో ఏదైనా డైలాగ్ మారినా కూడా వెంటనే మాకు ఆయన మెయిల్ చేసి చాలా ఈజీగా మేము కమ్యూనికేట్ చేయగలుగుతాం రామ్ గోపాల్ వర్మ గారితో. సో దానివల్ల మేము ఫస్ట్ ఈ సినిమా క్యాస్టింగ్ అంతా విన్నప్పుడు అంటే రామ్ గారు వాళ్ళు చెప్తూ ఉన్నారు, ఇలాగ మనోజ్ యాక్ట్ చేస్తున్నారు మెయిన్ హీరో, తర్వాత ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, జగత్ బాబు గారు ఉన్నారు, వడ్డే నవీన్ గారు ఉన్నారు, సురభి గారు ఉన్నారు, మంజు భార్గవి గారు, చలపతిరావు గారు, ఇలాగ అభిమన్యు సింగ్, వీళ్ళందరి పేర్లు చూస్తున్నప్పుడు నిజంగా నేను కొంచెం ఆశ్చర్యపోయాను, ఇంత పెద్ద హ్యూజ్ కాస్టింగ్తో నేను పనిచేయబోతున్నాను అని చెప్పేసి. సో కొంచెం టెన్స్ ఫీల్ అయ్యాను, ఎందుకంటే అంతమందిని పెట్టుకొని మనం మాకు లాట్ ఆఫ్ సీన్స్, చాలా ఎక్కువ సీన్స్ చాలామంది ఆర్టిస్ట్ కాంబినేషన్లో ఉన్నాయండి. ఎందుకంటే ఒకే హౌస్లో ప్రకాష్ రాజ్ గారు, జగత్ బాబు గారు వాళ్ళందరూ కాంబినేషన్ సీన్స్ చాలా ఉన్నాయి. సో ఆ టైంలో మేము 4-5 కెమెరాస్ యూజ్ చేయాల్సి వచ్చింది. అంత పెద్ద కాస్టింగ్తో చేస్తున్నప్పుడు ఏదైనా మన సైడ్ నుంచి ఏదైనా చిన్న డిలే ఉంటే వాళ్ళందరూ మనల్ని ఫీల్ అవుతారా, మనల్ని ఏమైనా తిడతారా అని చెప్పేసి కొంచెం భయపడడం జరిగింది. బట్ రామ్ గోపాల్ వర్మ గారి సహకారంతో మిగతా వాళ్ళ ఎటువంటి మనకి ఇష్యూస్ జరగలేదండి. అండ్ ప్రకాష్ రాజ్ గారు కోఆపరేషన్ కానివ్వండి, జగత్ బాబు గారు కోఆపరేషన్ కానివ్వండి, అలాగే మంజు భార్గవ్ గారు కానివ్వండి, అభిమన్యు సింగ్ గారు కానివ్వండి, ఎస్పెషల్లీ మనోజ్ బాబు గారి కోఆపరేషన్ అంతా చూస్తే నిజంగా షాక్ అయిపోయాను. ఎందుకంటే అంత పెద్ద ఆర్టిస్టులు, అంత పెద్ద పోస్ట్లో ఉన్న ఆర్టిస్టులు అందరూ కూడా ఎప్పుడెప్పుడు కెమెరా ముందుకు వద్దామా, ఎప్పుడెప్పుడు మేము పెర్ఫామ్ చేద్దామా అన్న దాంట్లో ఉన్నారు. ఎందుకంటే అది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అండి, డిఫరెంట్ కథ కాబట్టి. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉందండి సినిమా మేము వర్క్ చేస్తున్నప్పుడు ఆర్టిస్టుల విషయంలో. అలాగే మా కో టెక్నీషియన్స్ ఆ డైరెక్టర్ నాగేంద్ర గారు, ఠాగూర్ గారు, అండ్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్ రవిశంకర్ మ్యూజిక్ అండ్ రవిశంకర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి వన్ ఆఫ్ ది మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే నా విజువల్స్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా పెద్ద ఎలివేట్ అండి, చాలా ఫెంటాస్టిక్ అనిపించిందండి. అలాగే ఎడిటర్ అన్వర్ అలీ గారు కానివ్వండి, అలాగే మాతో కలిసి వర్క్ చేసిన నా అసిస్టెంట్ కెమెరామెన్స్ కానివ్వండి, మా సెకండ్ యూనిట్ కెమెరా నాగార్జున గారు కానివ్వండి, అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ క్రూ, వీళ్ళందరూ కూడా ఈ లొకేషన్స్ అండి, ఈ సినిమా లొకేషన్స్ గురించి చాలా రోజులు మేము కష్టపడి తిరగాల్సి వచ్చింది. అండ్ రామ్ గోపాల్ వర్మ గారు కానివ్వండి, ప్రకాష్ రాజ్ గారు కానివ్వండి, మిగతా ఆర్టిస్టులు అందరినీ ఆ మూసిన దగ్గర అందరూ అంత అక్కడ కోఆర్డినేట్ చేసి ఇంత పెద్ద సెటప్ని కళ్యాణ్ గారు ప్రొడ్యూసర్గా అవటం వల్ల ఇది జరిగిందని నా స్ట్రాంగ్ ఫీలింగ్ అండి. ఎందుకంటే సి కళ్యాణ్ గారు చాలా ప్రాపర్గా పక్కాగా ప్రొడ్యూస్ చేసే, పక్కాగా సినిమా తీసే, పక్కాగా సినిమా రిలీజ్ చేసే పర్సన్ అంటే సి కళ్యాణ్ గారు అండి. ఎందుకంటే ఇంత పెద్ద సెటప్ పెట్టుకొని చాలా ఈజీగా మేము ఈ సినిమాని కోఆర్డినేట్ చేసి ఫినిష్ చేయడం జరిగింది. సో ట్రైలర్స్ అంతా చూసి చాలామంది కాల్ చేయడం జరిగిందండి. మీరు కంపల్సరీగా ఈ సినిమాని థియేటర్లోకి వెళ్ళి చూడండి. మీరు పైరసీని ఎంకరేజ్ చేయొద్దు, చిన్న స్క్రీన్లో అన్నీ ఈ సినిమాని చూడొద్దు. ఎందుకంటే ఈ సినిమా మేమందరం ఒక 200 మంది కష్టపడి చేసిన సినిమా అండి, పెద్ద కాస్టింగ్తో పెద్ద బడ్జెట్తో చేసిన సినిమా ఇది. మీరు అందరు థియేటర్కి వెళ్ళి చూస్తేనే మాలాంటి వాళ్ళందరం బతుకుతాం. సో మిమ్మల్ని అందరూ నమ్ముకొని మేమందరం ఉన్నాం. అటాక్ అనేది ఇంక ఫైనల్గా నేను చెప్పాలంటే, మనిషి చచ్చినా కూడా వాడిలో ఉన్న పగ చావదు అనేది అటాక్ కూడా కంటెంట్ అండి. సింగిల్ లైన్లో చెప్పాలంటే పగ అనేది, పగకు చావు లేదు. మనిషి చచ్చిపోయినా కూడా వాడిలో ఉన్న పగ వాళ్ళ ఫ్యామిలీ పర్సన్స్ కానివ్వండి, అతనితో కలిసి పనిచేసిన వాళ్ళు కానివ్వండి, అతను ఎప్పుడో ఎవరికో హెల్ప్ చేస్తుంటాడు, ఎవరో ఒకళ్ళు ఆ పగ తెచ్చుకుంటారనేది ఈ సినిమాకి సంబంధించిన సింగిల్ లైన్ చెప్పాలంటే అండి. ఇది ఒక బెస్ట్ రివెంజ్ స్టోరీ అవుతుందండి. రామ్ గోపాల్ వర్మ గారి కెరీర్లో కానివ్వండి, అలాగే మా కెరీర్లో కానివ్వండి, అలాగే మనోజ్ బాబు గారి కెరీర్లో కానివ్వండి, ఇది ఒక బెస్ట్ ఫిల్మ్ అవుతుందని చెప్పేసి మా స్ట్రాంగ్ ఫీలింగ్. మీరందరూ సినిమా చూడాలి, మమ్మల్ని బ్లెస్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. సెకండ్ హాఫ్ అంతా కూడా కావాలని సినిమా లెంత్ సాగదీయడానికే పెట్టినట్టు ఉన్నాయి. గ్యాబ్రియల్లాతో డేట్ సీన్, అలాగే తమన్నా కార్తీల లవ్ ట్రాక్. అసలు నాగార్జున కార్తీల కెమిస్ట్రీ ఎంత వర్కౌట్ అయిందంటే వాళ్ళ